సుప్రీంకోర్టు జస్టిస్ బోస్, అదేవిధంగా జస్టిస్ త్రివేది ఇద్దరితో కూడుకున్న ధర్మాసనం నిన్న ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన నిరాశను గురి చేసింది. ఇక మా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, మా చంద్రబాబు నాయుడు గారు కడిగి ముత్యంలాగా వస్తాడు, గాడిది గుడ్డులాగా వస్తాడు అని పేపర్లో రాసుకోవాలని ప్రయత్నం చేశారు. ఈనాడులో ఫ్రంట్ పేజీలోను, ఆంధ్రజ్యోతిలోను రాశారు. ఇవాళ కూడా రాశారు. ఇవాళ కూడా ఏమి రిలీఫ్ దొరకలేదని రాయలా. మన సుప్రీంకోర్టులో ఏమన్నారు, దానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విస్తృత ధర్మాసనాన్ని పంపించారని రాశారు తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలా. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి ఏం చెప్పిందంటే, ఇద్దరు జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు, కానీ ఒక విషయంలో చాలా క్లియర్ గా అంగీకరించారు. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన రిమాండ్ కు పంపటంలో మేము ఇంటర్ఫీర్ కాం, మేము ఈ కేసును కొట్టేయలేం అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాదించాడంటే, అసలు చంద్రబాబు నాయుడు గారికి నేరానికి సంబంధం లేదు, ఆయన నిర్దోషి, కావాలని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఈ కేసులు పెట్టింది అనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు. కక్ష సాధింపుతో ఈ కేసులు పెట్టలేదు. ఈ కేసుల్లో వాస్తవం ఉంది, ప్రైమా ఫేసి కేసు ఉంది, 371 కోట్ల రూపాయలు కాజేశారు వీళ్ళు, ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి, గో హెడ్ ఫర్ ఎంక్వైరీ అనేటువంటి పద్ధతుల్లో నిన్న తీర్పు ఇస్తే పాపం ఈనాడు, ఆంధ్రజ్యోతి గిలగిలగిల్లాడిపోతున్నారు. ఎక్కడ సందు దొరకలా. కానీ నిన్న మాత్రం చంద్రబాబు విజయం అని చెప్పి మొట్టమొదటి చెప్పారు. మన నాలుగు గరుచుకున్నారు. మన నాలుగు గరుచుకుని ఏదో డొంక తిరుగుడు రాతలన్నీ రాసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.